సిద్ధంగా ఉన్నాం. ఇంకా బాధాకరం ఏంటంటే హైకోర్టు జడ్జిల ఫోన్లను కూడా విన్నారు అని చెప్పి ఈ మధ్య తెలుస్తా ఉంది. సినిమా హీరోయిన్లు అయినారు. మీకు ఇంకొక దారుణం చెప్తాను. నేను ఒక మీడియా యజమాని ఈరోజు, ఆ రోజు మీడియా యజమాని కాదు వారు, రియల్ ఎస్టేట్ యజమాని వారి ఫోన్లు విని వారిని బెదిరించి వారి దగ్గర అక్షరాల 2 కోట్ల నగదు ఇంట్లో సీజ్ చేసి నిన్ను జైలుకు పంపిస్తామని బెదిరించి 13 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ నిలబెట్టి వసూలు చేయించారు ఆయన దగ్గర. అదృష్టానికి చేయాలని ఒక టీవీ ఛానల్ యజమాని అయింది. అని నువ్వు కూడా కంప్లైంట్ ఇయ్యి. 2 కోట్లు ఇంట్లోకి క్యాష్ ఎత్తుకపోయారు, లెక్క చెప్పలే. 13 కోట్లు టీఆర్ఎస్ పార్టీ పేరు మీద నిలుసోబెట్టి పోలీసు వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ దగ్గర నుంచి గుర్తుకొచ్చింది. ఇలా రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని ఒక టీవీ ఛానల్ యజమాని అయింది. రేవంత్ రెడ్డి గారి దీని మీద విచారణ జరగాలన్నా వద్దా? ఒకసారి దయచేసి ఆలోచించారు. అందుకని నేను ఏమంటున్నా అంటే టెలిఫోన్ ట్యాపింగ్ ని ముక్కలుగా ఇన్వెస్టిగేట్ చేయకండి దయచేసి. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్టిగేట్ ద కేస్ అందరి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, అందరినీ ముద్దాయిని చేయండి. నాకు నచ్చితే మంచోడు, నచ్చకపోతే ముద్దాయిని చెప్పుకోండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అయ్యో రేవంత్ రెడ్డి గారు మీరు మొదటి బాధితుడు, నేను 2వ బాధితుడు దుబాయ్ ఉప ఎన్నికలు, 3వ బాధితులు కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు, కొంతమంది హీరోయిన్లు, కొంతమంది టీవీ ఛానల్ యజమానులను కూడా బాధితులు చేసింది. కాబట్టి ఈ విషయంలో సంపూర్ణమైనటువంటి విచారణ మీరు జరిపించాలి. ఆఖరికి న్యాయమూర్తుల ఫోన్లు కూడా విన్నారనేటువంటి విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యమా ఇంకేమన్నాడా? అందుకని దయచేసి నేను వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ గారికి చేసేటువంటి అప్పీల్, కాంప్రహెన్సివ్ గా మొత్తం కేసుని ఇన్వెస్టిగేట్ చేయండి, సెలెక్టివ్ వద్దు. మాకు నోటీస్ ఇస్తే మేము చెప్తాం, మా దగ్గర ఉన్న సమాచారం మాకేం తెలుసో నేను మీకు చెప్పిపోతాం. ఒకవేళ ఆ రోజు ఉన్నటువంటి డీజీపీకి ఏం తెలియకుండా ఈ వస్తువులన్నీ కొనుక్కొస్తే మరి ఇలా రికార్డ్ అయినాక ఆయన చేతున్న టీఎస్పీఎస్సీ ఎట్లా పెట్టినావు ఏమంటారా? ఆయన డీజీపీగా ఉన్న రోజు ఈ పరికరాలన్నీ కొనుక్కొచ్చి ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే నాకేం తెలియదని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పదలుచుకుంటే ఇదేం రాష్ట్రం, ఇదేం ప్రభుత్వం? పోలీసు ఉన్నతాధికారికి తెలియకుండా, డీజీపీకి తెలియకుండా ఒక డీఎస్పీ టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తాడా? ముఖ్యమంత్రికి తెలియకుండా ఎస్ఐబీ చీఫ్లు టెలిఫోన్ వింటారా? కాబట్టి దయచేసి ఇక్కడ ఏదో మెష్ కనబడతా ఉంది, ఇక్కడ ఏదో కుట్ర జరుగుతా ఉంది. కొందరు నిరికించి కొందరిని కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నేను గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక రాజకీయ నాయకుల భవిష్యత్తు కాదు, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు, వ్యక్తుల కుటుంబాల్లోకి వచ్చారు. మా భార్య పిల్లల ఫోన్లు విన్నారు, కుటుంబ సభ్యుల్ని వేధించి నువ్వు ఫోన్లు వినుకుంటా. హీరోయిన్ల కుటుంబాలను నాశనం చేసిరు, విడాకులు ఇప్పించారు హీరోయిన్లకి, హవాలా డబ్బులు పెట్టుకున్నారు, రియల్ ఎస్టేట్ డబ్బులు పెట్టుకున్నారు, ప్రముఖ పారిశ్రామికవేత్తని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు పట్టుకున్నారు. ఇంకా దారుణం, ఈ ఇన్స్ట్రుమెంట్లు ఐనీస్ లోనే ఆగలేదు. జైరాబాద్ కర్ణాటక బార్డర్ దాకా వచ్చినాయి. కర్ణాటకలో ఎలక్షన్లు అవుతుంటే అపోజిషన్ పార్టీలో ఫోన్లో నిన్నాడు చంద్రశేఖర్.